గురజాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ మేరీ కమలమ్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులందరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు. ఇక విధులలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తే అటువంటి వారిని సస్పెండ్ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ సమావేశంలో విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి ఎంపీటీసీ గౌరవ సభ్యులు, సర్పంచెస్ నెలలో అంటే వారీగా, అందుకని ఈ సమావేశాన్ని ప్రస్తుతానికి లేవు. ఉన్న వాటికి అన్నిటికీ కూడా మన వాటితో ఇతర డిపార్ట్మెంట్ల గురించి సూచనల మేరకు విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు. సర్పంచ్ మీ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలియజేస్తున్నాం సార్. తర్వాత కొన్ని గ్రామాల్లో ఎవరికైతే మన కమిషనర్ గారు చెప్పినట్లు వార్డు మెంబర్ గారి వాళ్ళు సొంతంగా పెట్టుకోవాల్సి వస్తుంది. వస్తున్నాను, దయచేసి సర్పంచ్లకి శ్రద్ధ తీసుకోండి. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు మనకి మన 2,80,00,000 శానిటేషన్ కానీ ఇంప్రూవ్ చేసుకొని ప్రజలకి ఆరోగ్య మన దృష్టికి తీసుకొచ్చిన అంశాలని, సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు ఒక సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఉన్న విషయాన్ని సౌమ్యంగా ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలని దాని మీదనే మీ దృష్టికి సమస్యలు చేసుకోవాలి. మీ వల్ల ప్రజాప్రతినిధులుగా మా మీద అసంతృప్తి రాకూడదు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ప్రజాప్రతినిధులు, ప్రజలు వాళ్ళు అడిగిన సమస్యలను మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మీరు ప్రతి గ్రామం నుంచి మీరు ఎన్ని ఫండ్స్ కావాలంటే అన్ని ఫండ్స్ మనం శాంక్షన్ తీసుకోవచ్చు. మరి ఊరికి ₹1 కోటి వర్క్స్ మీరు చేసుకున్నట్లయితే పంట కాలువలు కానీ, కుంటలు కానీ, అది చెరువులు కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఈరోజు నీరు చెట్టు కార్యక్రమంలో చాలా కుంటలు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మీరు వెంటనే మొదలుపెట్టి చేసుకోవాలి. అదేవిధంగా దండివాకు కూడా వర్షాలు వచ్చినప్పుడు అది కొన్ని డిస్బర్స్ చేయలేకపోవడం వల్ల గ్రామం నీళ్లు పట్టడం ఇవన్నీ కూడా మనకి సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా వెంటనే దండివాకు వైండింగ్, డీప్లింగ్ రెండు కూడా చేసుకుంటే ఆ సమస్య కూడా మనం పరిష్కారం అయింది. అదేవిధంగా మనకి గురజాల టౌన్ అభివృద్ధి మీద కూడా మనం ఒక 20 రోజుల క్రితం మీటింగ్ పెట్టుకున్నాం. దాంట్లో ఐడెంటిఫై చేసిన సమస్యలు కూడా ఇమ్మీడియట్గా కూడా మనం టేకప్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ కానీ, అదేవిధంగా ఈరోజు సెంట్రల్ లైటింగ్, డివైడర్స్. ఈరోజు డివైడర్స్ని కూడా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళని ఇది ఈ రోడ్డు వాళ్ళ కిందనే ఉంది, వాళ్ళని కూడా చెప్పాము ఎస్టిమేట్స్ తయారు చేయమని. అదేవిధంగా 20 సంవత్సరాల అభివృద్ధి కమిటీ చైర్మన్ సాయిబాబు గారితో మాట్లాడి ఒక 200 పోల్స్ ప్లస్ 200 ల్యాంప్స్ మన గురజాలకు కూడా శాంక్షన్ చేయించాం. వాటిని కూడా ఈ నెలాఖరికల్లా తీసుకొస్తాం. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ దానికి కూడా వచ్చే నెలాఖరికల్లా దాన్ని కూడా డివైడర్స్ని మరి తీసుకొని మనం 1 ఇయర్లో చేపిస్తూ ఉన్నాం. అది 1 ఇయర్ కాకుండా అవసరమైతే 3-4 నెలల్లోనే సెంట్రల్ లైటింగ్, డివైడర్స్ కూడా గురజాలకి పూర్తి చేయడానికి కూడా మేము ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హాస్పిటల్ కూడా ఒక ₹2.5 కోట్ల ఎన్నికలు జరిగిన తర్వాత గురజాల నియోజకవర్గానికి ఎక్కువ కూడా ఫండ్స్ వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి మండలానికి కూడా మరి ఒక 100 కోట్లు తక్కువ కాకుండా 5 సంవత్సరాల్లో అన్ని డిపార్ట్మెంట్లో ఫండ్స్ తీసుకురావాలనేది మా ఉద్దేశం. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మరి అన్ని డిపార్ట్మెంట్లో వర్కులు జరగాలి. గ్రామాల్లో సీసీ రోడ్లు జరగాలి, రైతాంగానికి పొలాల్లో రోడ్డు నిర్మాణం చేయాలి, ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ, మరి పోల్స్ కానీ కన్నా గౌరవం ఇవ్వాలి. నేను విలేకరుల ముందే చెప్తా ఉన్నాను, నాకు రూల్స్ అన్నీ మీరు పక్కన పెట్టండి. మా సర్పంచ్లు చెప్పినవి చేయండి, మా ఎంపీటీసీలు చెప్పినవి చేయండి, మా పార్టీ నాయకులు చెప్పినవి చేయండి. దీంట్లో నేనైతే రాజీ పడినా, నేను మరలా చెప్తా ఉన్నాను, రూల్స్ మాకు అక్కర్లేదు. రూల్స్ అన్నీ ఉంటాయి, బట్ ఆ రూల్ని బట్టి ఎలాంటి మాకు పని చేయకుండా ఉంటారు.